గుంట పునుగులు లేదు అంటే గుంట పొంగడాలు. సో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము. సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ సీడ్స్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ అండ్ క్యారెట్ తురుము, పచ్చిమిర్చి అండ్ ఆనియన్, కొత్తిమీర. సో నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ వేసుకోండి, నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఎగ్ స్కిప్ చేయొచ్చు. సో ఓకేనా. సో ఫస్ట్ మనం వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సో వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సో ఇవన్నీ కలిసేలాగా సో కలుపుకుందాము, ఎటువంటి లమ్స్ లేకుండా. సో నేను ఈరోజు యాక్చువల్గా ఈరోజు ఎగ్ మిక్స్ చేయట్లేదు, బట్ ఎగ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి చూపిస్తాను మీకు. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను ఈరోజు చూపించడానికి. సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా మీ టేస్ట్కు తగినట్టుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సో ముందుగా ఆయిల్ కానీ గీ కానీ గ్రీస్ చేసుకున్నటువంటి ఇలాంటి ఒక ప్యాన్ ఉంటుంది. సో దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని అంతా కూడా సో చిన్న చిన్నగా వేసుకోవాలి. సో నేను వేసి చూపిస్తాను మీకు. సో ఇలా ఈ మౌల్డ్లో అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత సో గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని సో ఒక 5 to 10 minutes లిడ్ పెట్టి క్లోజ్ చేసి సో 5 to 10 minutes తర్వాత చూద్దాము ఒకసారి. సో ఒక 5 minutes తర్వాత మనకి ఇలా వస్తాయి. సో సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకుందాము. జస్ట్ ఒక 5 minutesలోనే మనకి ప్రాసెస్ అవుతుంది. సో తర్వాత ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకొక వైపు కూడా మనకి సో ఇలా అన్నిటినీ ఇంకొక వైపు టర్న్ చేసుకొని సో మీ ఫ్లేమ్ని లోలో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 5 minutes పెట్టేసుకుంటే మనకి వేడివేడి గుంట పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి. సో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఒక 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసారండి, ఎంతో ఎమ్మీగా ఉండేటువంటి గుంట పునుగులు అనేవి రెడీ అయ్యాయి. సో వీటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుంట పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. సో దీన్ని మనం పల్లి చట్నీతో కానీ కోకోనట్ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సో తినొచ్చు. ఎన్ని తిన్నా కూడా మనకి స్టమక్ అనేది ఫుల్గా అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది స్టమక్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ వెల్సన్స్ కమ్యూనిటీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో